నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో దీని ప్రభావం ఉండదని స్పష్టం చేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో పాటు నైరుతి రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునందతో మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం అయితే అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందా? దీని ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఎస్, ఇది అల్పపీడనంగా ఉంది. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారినట్లయితే ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతుంది. ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత అంటే మన కోస్ట్కి దూరంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సంచేత దీని యొక్క క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను మధ్య బంగాళాఖాతంలో అంటే మన కోస్ట్కి కొంచెం చాలా దూరంలో ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్స్ అనేవి ఉండే అవకాశం ఉంది. అంచేత మనకి క్లౌడ్ ఫ్రీ ఏరియా అంటే క్లియర్ స్కై కండిషన్స్ అనేవి ఉంటున్నాయి. అలాగే ల్యాండ్ మీద నుంచి కూడాను గాలులు వస్తున్న కారణం చేత మనకి టెంపరేచర్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడా పొడి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. మార్నింగ్ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటూ వేడి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. ఎక్కడైతే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో ముందు ఈదురుగాలులు అనేవి ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగము గంటకి 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా సాధారణం కన్నా తక్కువ రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క టెంపరేచర్స్ పెరుగుతున్న నేపథ్యంలో సాధారణం కన్నా ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీలంకను వరకు తాకి ఉన్నాయి. అయితే ఇవి ఆంధ్ర ప్రాంతానికి కానీ అంటే కేరళను తాకడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందంటారా? అలాగే ఇప్పుడు ఎప్పుడైనా సరే నైరుతి రుతుపవనాలు వచ్చే ముందు దాని ముందు కనుక ఏదైనా ఒక ఆవర్తనం ఉన్నట్టయితే అల్పపీడనాలు కానీ ఇలా ఉంటే అవి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందంటారా? అంటే ఈ యొక్క సిస్టమ్ అనే దీనివలన కొంచెం విండ్స్ అనేవి మారుతున్న పరిస్థితి అయితే ఉంది. వన్స్ సిస్టమ్ అనేది పైకి వెళ్ళే కొద్ది కూడా నైరుతి ఋతుపవనాల యొక్క గమనం అనేది ఇంకా చురుకుగా ఉండి మిగతా భాగాలు లైక్ శ్రీలంక ఈ ప్రాంతాలన్నీ కవర్ చేసుకుంటూ మన కేరళకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ కేరళని కనుక రీచ్ అయినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ అల్పపీడన ప్రభావం అంటే ఎప్పుడు బలపడుతుంది? వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం రేపటికల్లా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇక తీవ్రత పెరుగుతూ ఇలా ఉత్తర బంగాళాఖాతంలోనికి ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ఆంధ్రాకు వర్ష సూచన ఉందంటారు? ఆంధ్రప్రదేశ్కి వర్ష సూచన అంటే ఈ సిస్టమ్ వల్ల వచ్చే రెయిన్స్ అయితే ఉండవు. మనకి 1 or 2 స్పెల్స్ మాత్రమే ఉంటాయి. 1 లేదా 2 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం మాత్రం ఉంటుంది. సముద్రంలో మాత్రం గాలులు అనేవి ఈ ప్రాంతాల్లో అంటే వాయుగుండం ఎక్కడైతే ఉందో ఆయా ప్రాంతాల మధ్య బంగాళాఖాతంలో కూడా విండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. గాలి వేగం గంటకు 30 ప్రస్తుతం 45 నుండి 55 ఉన్నాయి. ఇంకా దీని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. 50 నుంచి 60, 60 నుంచి 70 అంటే ఈ యొక్క సిస్టమ్ తీవ్రత పెరిగే కొద్దీ కూడా విండ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే సముద్రం యొక్క రఫ్నెస్ కూడా పెరుగుతుంది. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మత్స్యకారులకు కానీ బిగ్ షిప్స్ కానీ ఈ ప్రాంతాలకు వెళ్ళరాదని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రభావం ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్ర మీద దీని ప్రభావం లేనప్పటికీ రానున్నటువంటి రోజుల్లో రుతుపవనాలు మరింత బలంగా ముందుకు రావడానికి కొంత దోహదపడుతున్నటువంటి అభిప్రాయాన్ని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.